ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా గతంలో పీసీసీ హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా అదే సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలు కావచ్చు నేతలు నడుచుకోవాలని చెప్తా ఉన్నది. కాబట్టి మరోసారి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసే పరిస్థితులు ఉంటుంది. దాని తర్వాత సంబంధించి కూడా అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలని సూచన మేరకు 26వ తేదీకి సంబంధించి ప్రధానంగా కొన్ని గైడ్ లైన్స్ రూపొందించామని చెప్పారు. ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి? ప్రధానంగా ఏమైనా ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏ జిల్లా నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి? ఆ గైడ్ లైన్స్ ఏంటి ప్రధానంగా ఏమైనా తెలుస్తుందా మనకి? రైట్, మొన్న గజ్వేల్కి సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించి కావచ్చు, అంటే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే మొన్న కొండ మురళికి సంబంధించిన వివాదంలో కూడా ఇప్పటికే పీసీసీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ వ్యాఖ్యలకు సంబంధించి కూడా వేరే ఏదైతే పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా ఇప్పటికే కొండ సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక మరోవైపు గజ్వేల్కి సంబంధించి డీసీసీ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీకి కొత్తగా వచ్చిన వారికి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు పదవులు కట్టబెడతానట్టుగా కూడా మొన్న ఫిర్యాదు అందింది. కాబట్టి ఈ అంశం పైన కూడా తీసుకునే ఛాన్స్, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పార్టీ లైన్స్ క్రాస్తే కష్ట చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ హెచ్చరించారు. పార్టీకి కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ లైన్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుపోతా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి 26వ తేదీకి సంబంధించి కూడా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోసారి సమావేశం జరుగుతుంది. సమావేశంలో కూడా కీలకంగా చర్చించిన తర్వాత వాళ్ళకి సంబంధించి కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, కోఆర్డినేషన్తో ఇప్పటి వరకు సంబంధించి కూడా వాళ్ళకు కోఆర్డినేషన్తో పని చేసుకునేందుకు వాళ్ళు సూచనలు చేస్తారనేది కూడా 26వ తేదీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్, ఒకటి అంటే ప్రధానంగా అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి నేపథ్యం కనిపించింది. 4 రోజులు టైం ఇవ్వటం, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో 2 నెలల సమయం అడిగింది. సో ఈ వ్యవహారం నడుస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది, ఒక రకమైనటువంటి వ్యూహంతో వెళ్తుంది. రైతు భరోసా అంశం దాదాపుగా 3 రోజుల్లో ఇవ్వాల్సినటువంటి బకాయిలు 9,000 కోట్లు దాదాపుగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఏమైనా అక్కడ సూచనలు జరిగినటువంటి పరిస్థితి, చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? రైట్, స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగా వెళ్తున్నారు. కాబట్టి మరోవైపు ఇప్పటికే రైతు భరోసా కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, సన్న బియ్యంకి సంబంధించిన పంపిణీ కావచ్చు, బోనస్కి సంబంధించి సన్న వడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటుగా భూమి లేని కూలీలకు సంబంధించి కూడా రైతు భరోసాను అందిస్తుంది. దాంతోపాటుగా మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, మరో ఆరోగ్యశ్రీకి సంబంధించిన అప్గ్రేడ్ కావచ్చు, మొన్న రిలీజ్ చేసిన రైతు భరోసాకు సంబంధించిన నిధులు కావచ్చు, పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంక్షేమ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. కాబట్టి ఇక వీటికి సంబంధించిన ప్రచారాలలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి, ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వచ్చే నెలలో ఎన్నికలకు వెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యం ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలి. అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని పైన కూడా ఒక మళ్ళా క్యాబినెట్కి సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగింది. మరోసారి క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన సమావేశంలో చర్చించిన తర్వాత ఇక ఎన్నికలకు సంబంధించి అంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహించాలా, సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని పైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దాంతో ఇక అంటే వచ్చే నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే సన్నిద్ధం కావాలి. పార్టీ బలోపేతంతో పాటుగా పార్టీకి సంబంధించి కూడా ప్రచార కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలను సిద్ధం చేయాలని కూడా ఈ సమావేశం సంబంధించి కూడా కీలకంగా జరగబోతుంది. దాంతో పాటుగా ప్రచారాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, దానికి సంబంధించి ప్రచారం చేయడంలో వెనకంజలో ఉన్నాం. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఇప్పటికీ మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలి. మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో మరో వ్యూహాలు పన్నుతా ఉన్నది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఈ 2 సమావేశాలు పిఎస్సి అలాగే పొలిటికల్ అడ్వైజరీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాల్లో కూడా సూచనలు, సలహాలు, నిర్ణయాలు తీసుకోబోతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.